హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అందరు ఏమడుగుతున్నారంటే అన్న మాకు యూరోప్ జాబ్ల గురించి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో అందరికీ ఇజ్రాయెల్ రావాలంటే అందరికీ ఇజ్రాయెల్ కాదు కదా. సో అందుకోసం అని చాలామంది ఏమంటారు అన్న యూరోప్ జాబ్ గురించి చెప్పాను, మరి యూరోప్లో ఎలా ఉంటుంది, ఏం కదా ప్రొసెస్ ఎలా ఉంటుంది అని చెప్పంటూ అడుగుతున్నారు. అయితే సో దానికోసం ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి యూరోప్ వీసా వచ్చే వరకు ఏం ప్రొసీజర్ ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. నా వీడియోని అయితే చూసినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. అగర్ నాతో మాట్లాడాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి నా ఇన్స్టా ఐడి ఉంటుంది అండ్ అది కాకుండా టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు అట్లా జాయిన్ వచ్చి మీరు నాతోనే డిస్కషన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అందరి కళ ఏంటుందంటే మనం మంచిగా సంపాదించుకొని మన పిల్ల పాపలతో మనం సుఖంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఏంటంటే ఇప్పుడు చాలామంది గల్ఫ్కి వెళ్ళి విసిగిపోయారు. ఎందుకంటే ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పని చేసినా కానీ లైఫ్ సెటిల్ కాలేదు. వాళ్ళు చూస్తున్నా ఏంటంటే అన్న మేము వేరే దేశాలు అంటే డెవలప్ కంట్రీ అయినా యూరోప్ కానీ ఇజ్రాయెల్ కానీ వెళ్తే సాలరీ బాగుంటుంది, 1,00,000 పైన ఉంటుంది అంటారు కదా. అటువంటి జాబ్స్లో ఏమైనా ఉంటే చెప్పంట అన్నని నన్ను చాలామంది అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు యూరోప్ కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళాలనుకుంటే మీరు మొదటిసారి అయితే ఏంటంటే మీరు ఫేక్ ఏజెంట్లను మాత్రం నమ్మద్దు. చాలా మోసాలు జరుగుతున్నాయి, చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ నా ఛానల్ పెట్టడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఇజ్రాయెల్కు రావడానికి చాలామంది అప్లై చేసుకొని చాలామంది డబ్బులు పోగొట్టుకొని అండ్ చాలా మోసాలు జరగడం కాబట్టి నేను ఈ ఛానల్ అనేది చూసి, అంటే హిందీలో ఛానల్ ఉంది, ఇది చూసి మన తెలుగు వాళ్ళకు ఏమైనా ఉపయోగపడుతుందని నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీరు అన్న కూడా నాకు ఏమైనా చెప్పచ్చును. సో ఏంటంటే మీరు ఈ చిన్న ఏజెంట్లు కానీ అండ్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో మీకు ఏదైనా లింక్ వచ్చి క్లిక్ చేసి జాబ్ ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది, ఫ్రీ జాబ్స్ అని ఎన్నో రకాలుగా వస్తున్నాయి. అసలు మీరు క్లిక్ చేసుకొని మీరు జాబ్ ఆఫర్ వచ్చిందని, మీకు ఆఫర్ లెటర్ వచ్చిందని వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తారు. ప్రయత్నం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆఫర్ లెటర్ చూపిస్తాడు, నీకు క్రెడిట్ కార్డుతోనో ఫోన్పేతోనో డబ్బులు ఏమంటాడు, వాడిని ట్రాక్ చేసి ఈ డబ్బులు కూడా ఖాళీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లా మోసపోయిన కూడా చాలామంది ఉన్నారు, ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చి డబ్బులు కట్టిన కూడా చాలామంది ఉన్నారు. సో ఇది చూసుకొని మీరు నేను నేనైతే ఏ అయితే ఏజెన్సీలు చెప్తున్నా అవన్నీ జెన్యూన్ ఏజెన్సీలు అయితేనే చెప్తున్నా. అవి గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంస్థలు ఉంటాయి. మీరు డైరెక్ట్ ఎవరు ఏజెన్సీ తరపున కాకుండా డైరెక్ట్ వెళ్ళి చేసుకుంటేనే మీకు మాత్రం ఈ పనులు స్లో అవుతాయి. మీరు ఎగిరితపడి గడి అన్న ఇది లేదు అది లేదు మళ్ళీ అడగద్దు. ఎగిరితపడకుండా స్లోగా వేసుకొని మీరు చేసుకుంటేనే పని అనేది అవుతుంది. సో ఈరోజు టాపిక్ మనకు అది కాదు, కానీ టాపిక్ ఏంటంటే మనం స్టార్ట్ ఎలా చేస్తాం, యూరోప్ స్టార్ట్ ఎలా చేస్తాం, మీతో ఏమైనా స్కిల్ ఉంటే. ఇప్పుడు చాలా అంటే ప్రతి జాగాలు నడిచేది ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే మీతో ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ వాళ్ళు అడుగుతారు అన్న నాతో ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎట్లా వెళ్ళాలి అంటే అన్న ఎక్స్పీరియన్స్ లేనిది ఎక్కడ కూడా ఉండదు, ఏ దేశం కూడా తీసుకోదు మిమ్మల్ని. ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్. సో మీతో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ తీసుకొని మరి ట్రై చేసుకోండి, కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం నడది. సో మనం ఏదైతే ఏజెన్సీకి వెళ్ళినప్పుడు ఆ ఏజెన్సీ పూర్తి వివరాలు తెలుసుకొని అది మంచిదా చెడ్డదా తెలుసుకున్న తర్వాత ఏజెన్సీ ద్వారా ఎంతమంది వెళ్ళిందని తెలుసుకొని మీరు ఈ ప్రొసీజర్ మాత్రం చేసుకోండి. సో ఏంటంటే ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ ఏ ఏజెన్సీకి అయితే వెళ్ళారో ఆ ఏజెన్సీ వాళ్ళు నీ ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ 2 ఇంటర్వ్యూలు అవుతాయి. ఫస్ట్ ఏదైతే మీ ఏజెన్సీ ఉందో ఏజెన్సీ వాళ్ళు మీ పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నీకేమైనా వాళ్ళకు అవసరమైన నీ స్కిల్ నిదట ఉంటే వాళ్ళు నిన్ను హైర్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ అనేది క్లయింట్తో చేస్తారు. అంటే క్లయింట్ ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో అందులో పాస్ అయిన తర్వాత నీ మెడికల్ నీ సర్టిఫికేట్ డాక్యుమెంటేషన్ అన్నీ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే యూరోప్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు గల్ఫ్ లాగా కాదు, గల్ఫ్ ఇదే డిఫరెన్స్. యూరోప్కి ఎలా ఉంటుందంటే వీళ్ళు యూరోప్ వీసా కావాలంటే మీకు కంపల్సరిగా విఎఫ్ఎస్ గ్లోబల్లో మీకు స్లాట్ దొరకబడుతుంది. స్లాట్ తీసుకున్న తర్వాత అందులో అపాయింట్మెంట్ డేట్ వస్తుంది. అపాయింట్మెంట్ డేట్ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూకు అండ్ మీ బయోమెట్రిక్ కోసం మిమ్మల్ని పిలుస్తారు. సో అది ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు ఇదొకటి ఆలోచించుకోవాలా, మీకు ఏ ఏజెంట్ అయినా కానీ నీకు విఎఫ్ఎస్ గ్లోబల్ దిగిన అపాయింట్మెంట్ డేట్ ఇచ్చిందంటే అది జెన్యూన్ 100% మీకు జెన్యూన్ అనే అనుకోవాలి. సో అది ఒకటి తెలుసుకోండి.
మీరు ఏ ఏజెన్సీతో వెళ్ళినా కానీ మీకు విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ వచ్చింది, మీ ఇంటర్వ్యూ అనేది అయిపోయిన తర్వాత డబ్బులు అడగకుండా మీరు అట్లా కూడా చెప్పచ్చు. మీరు విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత డబ్బులు కడతామని అట్లా కూడా చెప్పచ్చు. ఆ విధంగా కూడా మీరు మాట్లాడుకొని పోవచ్చు. సో విఎఫ్ఎస్ గ్లోబల్లో మీకు స్లాట్ దొరికిన తర్వాత మీ డేట్ వచ్చిన తర్వాత మీ అపాయింట్మెంట్ డేట్ వస్తుంది. అపాయింట్మెంట్ డేట్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే విఎఫ్ఎస్ గ్లోబల్కు మీరు అపాయింట్మెంట్ కోసం వెళ్ళిండ్రో ఆ రోజు మీకు మీ పూర్తి డాక్యుమెంట్ తీసుకొని వెళ్తారు. మీరు మెడికల్తో సహా అన్ని డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీ ఫిజికల్ టెస్ట్ అంటే మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీది బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత అప్పుడు మీ బయోమెట్రిక్ అంటే ఓకే అయితేనే ఓకే కాలేదనుకో, మీ రిజెక్షన్ అయిపోయింది అనుకో, మీ మొత్తం మీ ఏదైతే మీరు ఏది చేసిర్రో మీ అపాయింట్మెంట్ కానీ మీ ఇంటర్వ్యూ కానీ అన్నీ మొత్తం నీళ్ళలో పోయినట్టే. అంటే మీరు బయోమెట్రిక్ పాస్ అయితేనే మీకు వీసా అనేది దొరుకుతుంది అంటారు కదా. ఇళ్ళకనే పండు పోయినట్టు కాదన్నట్టు మనం ఇంటర్వ్యూ అయిపోయింది ఆఫర్ లెటర్ వచ్చిందని సంబరపడవలసిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే బయోమెట్రిక్ అయ్యి మీ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే వీసా స్టాంపింగ్ కోసం పంపిస్తారు. మొత్తం కానీ ఇంగ్లీష్ టెస్టింగ్ కోసమని ఒక 7,000-8,000 రూపాయలు మాత్రం ఛార్జ్ చేశారు. కానీ అంతకుముందు మాత్రం ఏ పైసలు అడగదు. విఎఫ్ఎస్ గ్లోబల్లో నాకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత అండ్ నా డేట్ చూసిన తర్వాతనే నేను డబ్బులు ఇచ్చిన. ఆ డేట్ నాకంటే మనకే వస్తుంది, మనకు మెయిల్లో వస్తుంది. మెయిల్లోకి ఈ పలానా తారీఖు నాకు డేట్ ఉందని మీకు మెయిల్లో వస్తుంది. దాన్ని నమ్మి డబ్బులు కట్టచ్చు. కానీ జెన్యూన్ ఏజెన్సీ అయితే వాళ్ళు చిన్న ఎందుకంటే మీరు మొత్తం డబ్బులు లేకుండా కానీ మీరు వస్తారో రాదని వాళ్ళకు కూడా నమ్మకం ఉండదు. అందుకోసం కొంచెం అడ్వాన్స్ మాత్రం తీసుకుంటారు. జెన్యూన్ ఏజెన్సీస్కి పోతే మీకు ఏముండదు. వాళ్ళ రికార్డు మొత్తం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసి ఇంతమంది పోయారు కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి అసంటగా డబ్బులు ఇస్తే మునిగిపోయేది ఏం లేదు. సో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఈ జెన్యూన్ అని నమ్మచ్చును. కాదు కానీ నేను ఈ పాస్పోర్ట్ తీసుకొని నేను రేపు వీసా కొట్టిపించుకొస్తా. ఇప్పుడు దుబాయ్ గల్ఫ్ లాగా నీకు ఏదో లెటర్ చూపెడితే అది వీసా కాదు. ప్రాపర్గా సెంజన్ వీసా అనేది స్టాంపింగే వస్తుంది పాస్పోర్ట్ మీద. ఇప్పుడు నీకు చూపెట్టట్లా అలా మీకు సెంజన్ అనేది పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ అయ్యి వస్తేనే అది మీకు జెన్యూన్ నమ్మచ్చును. అది కాకుండా మీరేంటంటే ఇదొక్కటే తెలుసుకోవాలి. ఏజెన్సీ అన్నది అది ఎన్ని సంవత్సరాల ఏజెన్సీ, ఎంతమందిని పంపింది, దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతనే మీరు మూవ్ అయితేనే ఓకే. డబ్బులు అనేది డబ్బులు మీరు 5 లక్షలు కడుతుర్రా 6 లక్షలు కడుతుర్రా అది పెద్ద విషయం కాదు. డబ్బు జెన్యూన్గా జెన్యూన్గా జాబ్ దొరికిందనుకో యూరోప్లో కానీ నీకు 5-6 నెలలుగా సంపాదించుకోవచ్చు. డబ్బు డజంట్ మ్యాటర్. కానీ కంపెనీ మీకు పంపే కంపెనీ జెన్యూనే కాదని అది మాత్రం తెలుసుకోబడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్స్ బాయ్.